లైక్ ఎక్కువ చెప్పకండి. యాక్చువల్లీ పిక్చర్ తీసుకోవడంలో బిజీ ఉన్నావు కదా, ఒక పావు గంట పట్టి. ఇక్కడ 2 గ్లాసులు ఇచ్చినారు నాన్న, ఏం చేద్దామంటావు? Hey you guys, we were on a vacation from Mumbai to Goa and back to Mumbai on cruise for about 3 nights and 4 days. So ఈ vlog మొత్తం మా experiences ఎలా ఉండే అని చెప్పి షేర్ చేయడం అన్నమాట. Hope you guys will also live through our experiences. అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, ఇప్పుడు దొరికింది, స్టాక్లో ఉంది. We all got ready and reached airport in 2 different cabs. చాలా లగేజ్ ఉంది అని చెప్పి పాప 2 different cabs బుక్ చేసినారు. They got reached and మేము వెళ్తున్నాము and we are super excited for the trip. వేదాంశ్ ఆధార్ కార్డ్ ఇది. వేదాంశ్ ఫస్ట్ ఫ్లైట్. आपसे निवेदन है कि इस समय अपने इलेक्ट्रॉनिक उपकरणों का उपयोग न करें और क्रू की सुरक्षा निर्देश. ఇన్ఫాంట్స్ తో ప్లేన్ లో ట్రావెల్ చేస్తే టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అప్పుడు ఈదర్ మేక్ దెమ్ స్లీప్ ఆర్ మేక్ దెమ్ డ్రింక్ సంథింగ్ సో దట్ ఇయర్స్ బ్లాక్ అవుతున్న ఫీల్ ఉంటుంది వాళ్ళకి. ఎట్లది ఫ్లైట్ బాగుంది, మొత్తం బొజ్జో బొజ్జో చేసినాం. వేదు అయ్యా you like it? అట్లనేది బాగుంది. సో జస్ట్ ఇప్పుడే వేదాంశ్ ఫస్ట్ ఫ్లైట్ అయిపోయింది అనమాట. వి రీచ్డ్ ముంబై. కూర్చోబెట్టి తినిపిస్తున్నాం అండ్ లగేజ్ కలెక్ట్ చేసుకొని వీఆర్ ఆన్ అవర్ వే టు cruise. So it's అక్కడ బావ and Nana are collecting the luggage. So what's the time now? 10. What are you doing? చెల్లకి ఇప్పుడు తిన్నారు కదా, వాష్ చేసుకోవాలి కదా. ఎంత క్యూట్ ఉంటాయి కదా కొంచెం సార్లు. మనం నార్మల్గా ట్రావెల్ చేస్తాం కానీ ఇట్లాంటివి నాకు తెలిసి బేబీ 1-2 years ఉన్నప్పుడు అయితే తర్వాత ఇంకా క్యాజువల్గా జర్నీ చేయాలి. ప్లేట్స్లో తినిపిస్తాను. Exactly. As long as మీ బేబీ మంచిగా ఉన్నంతకాలం ఐఎమ్ సో లక్కీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సతాయించకుండా మంచిగా తినిపిస్తే, మంచిగా ఆడిపిస్తే, మంచిగా ఉంటున్నారు. సో ఇట్లాంటివి ఎన్నైనా చేయొచ్చు అండ్ ఐ లవ్ డూయింగ్ దెమ్. అండ్ పింకీ అమ్మ ఉన్నారు కాబట్టి తెలుస్తుంది. ఓకే బాయ్. క్రెడిట్లో కొంచెం మాకు కూడా ఉందన్నమాట. కదా క్రూజ్ విత్ ఫోటో దిగుదామా? లోపలికి వెళ్ళాక దిగుదాం, కార్డేలియా పడేలాగా ఉంటుంది ఉంటుంది ఉంటుంది. క్రూజ్కి కూడా ఫ్లైట్ లాగా సెక్యూరిటీ చెక్ ఇన్ ప్రాసెస్ అదంతా ఉంటుంది అనమాట. సో మేము డెడికేటెడ్గా దాని గురించి ఒక వీడియో చేసాము విచ్ విల్ బి దేర్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియోస్. అండ్ ఆల్సో మాకు 50% ఆఫ్ వచ్చుండే, అది కూడా నెక్స్ట్ వీడియోలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ప్లీజ్ డూ వెయిట్ అండ్ వాచ్ దాట్. బాగు నేను తీసా. యూ హ్యాపీ నౌ? ఇలా పిక్చర్స్ కూడా క్లిక్ చేస్తారు, కావాలంటే కొనుక్కోవచ్చు. లెమన్ అండ్ ఆరెంజ్ అంట. వెల్కమ్ డ్రింక్ ఏది బాగుంది? లెమన్ అండ్ ఆరెంజ్. చీర్స్. ఒక సిప్, ఒక చిట్టి సిప్ వేదాంశకి లేదా? అరే చల్ 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 చల్. Welcome. Bye bye. Welcome onto the cruise. Thank you. వేదాంశ్ వస్తున్నాడా? ఇట్లా వీడియో తీయగానే అట్లా పెట్టాలి. మళ్ళీ వీడియో తీసే మాత్రం
వాడంటే అక్క వాళ్ళ రూమ్, రూమ్ అంతా కూడా ఇలా మా రూమ్ అన్నమాట. ఇలా స్ట్రీట్గా వెళ్తే, ఇలా స్ట్రీట్గా వెళ్ళి ఇలా తిరిగితే వీ హ్యావ్ అవర్ రూమ్. అది డ్రెస్సింగ్ ఏరియా. వి ఆల్సో హ్యావ్ బాల్కనీ తీరిగ్గా చూద్దాము. We do have the big dressing area. And ఇక్కడ కూడా డ్రెస్సింగ్ ఏరియా ఉంది మా. ఇక్కడ ఉంది. Nice. We have hair dryer and the bathroom. Commode jet spray. అరే ఇక్కడ 2 గ్లాసులు ఇచ్చినారా అమ్మ, ఇక్కడ 2 గ్లాసులు ఇచ్చినారు. ఏం చేద్దామంటావు మరి ఆ గ్లాసులతో? ఇక్కడ 2 గ్లాసులు ఇచ్చినారు నాన్న, ఏం చేద్దామంటావు? ఏవి షవర్ ఏరియా. छोटू सा शावर एरिया, छोटू सा. And washroom ఎదురుగానే we have very big walk-in wardrobe అంటుంది ఇది. యాక్చువల్లీ చూడండి, సో బిగ్. ద థింగ్ ఇస్ లగ్జూరియస్ ట్రీట్మెంట్ మాకు. ఏంటి బాత్రూమ్స్ ఇచ్చినాడు, బాత్రూమ్ స్లిప్పర్స్ ఇచ్చినాడు. వాళ్ళు ఎందుకు అట్లా అరుచుకుంటున్నారు? యు లైక్ ఇట్ మామీ? బాగుంది నాన్న, చాలా బాగుంది. బాత్రూమ్ కొంచెం చిన్నగా ఉంది బట్ ఓకే. అంటే ఇందులో ఎంత ఉంటదేమో. అదే ఎందుకు అరుస్తున్నారు మీరు? ఆ మనిషి ఎవరు? ఆ మనిషి షార్ట్ వేసుకున్నాడు, అప్పుడే వేసుకున్నాడు. ఎందుకన్నా మీ పాప మా నాన్న అయితే రూమ్ ఎట్లుంది ఏం లేదు, ఆధార్ కార్డు ఏడుంది, రూమ్ కార్డు ఏడుంది, నీ సోదే నీ నాన్న. అక్క ఏమేమి తిన్నావు? వెజ్. బాగుందా? ఇప్పుడు వేదాంశ్ కూడా తినేసాడు. అండ్ సో క్రూజ్ స్టార్ట్ అయ్యే ముందు మనకు ఒక సేఫ్టీ డ్రిల్ కూడా చెప్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం అయినా కూడా ఎలా సేఫ్గా ఉండాలి అని చెప్పేసి దే విల్ టీచ్ యూ. వదిలేస్తే ఏం కదా, వదిలేకండి. So now after the drill, after the jacuzzi, వేదాంశ్కి బట్టలు మార్చేసినాం పచ్చిగా ఉన్నాడని ఇక్కడే. సో ఆకలి ఇస్తుందంట, అందుకని మా నాన్న పెడుతున్నాం. అండ్ మేము పచ్చి బట్టలతో చలి పెడుతుంది, ఎండ ఉంది, చలి ఉంది. ఓ గాడ్, దేర్ ద సన్ ఇస్. సరే, అమ్మ వాళ్ళు హైటీకి వెళ్ళినారు, బావ పూల్లో స్విమ్ చేస్తున్నాడు. ఇది అయిపోయినాక మేము కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని హైటీకి వెళ్తాం. I guess that's the plan. Sunset. Perfect. నీకేమన్నా అర్థమవుతుందా మూవ్ అవుతున్నట్టు? కొంచెం వెరీ లైట్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం అప్పుడే. అండ్ ఆఫ్టర్ బాత్ షిప్ మూవ్ అవుతుంది. రెస్టారెంట్ ఉంది 5th ఫ్లోర్ లో. ఏంటిది? చాప్సియా? చాప్ స్టిక్సా? పెయిడ్ పైసలు పే చేసి మెన్యూ. అవును, ఇంకోటి ఉంది. మొత్తం మూడేగా కనెక్షన్స్ అనేమో ఉంది. So after this, once you
దిస్ ఈజ్ అవర్ బాల్కనీ వ్యూ. సో ఆ వ్యూతో ఈ కోక్తో ఇలా ఈ జీవితాన్ని గడిపేస్తూ ఎంత బాగుందంటే అసలు. సో పైన యాక్చువల్లీ ఇంకా కూడా పార్టీ అవుతుంది, డ్యాన్స్ అవన్నీ చేస్తున్నారు. యాజ్ యూ గైస్ కెన్ సీ వేద్గడ్కి కొంచెం ఏడుస్తున్నాడు అని చెప్పి ఇప్పుడే కిందకి వచ్చి వాడికి ఫుడ్ పెడుతున్నాము. నేను ఇలా ఇక్కడ కూర్చొని చిల్ అవుతున్నా. Now we are at 6th floor gaming arcade. ఇవి అన్నీ చార్జబుల్ అంట. ఇంక చలో బాయ్ 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 ఇంక తీసే. యాక్చువల్లీ ఎక్కడైనా కొట్టొచ్చాము. ఓకే లెట్ మీ అయిపోయి $1 ఒకసారి అయిపోయి. యాక్చువల్లీ అది నేను ఆడినందుకు రాలేదు, పైన చూస్తే రెడ్ కలర్లో ప్రైజ్ ఎవ్రీ టైం అని రాసింది కదా, సో అందుకని నేను ఆడినప్పుడు రాలేదు. కానీ నెక్స్ట్ టైం వాళ్ళే నాకు ఫ్రీ ఇచ్చారు. ఆ విషయం నాకు బావ తర్వాత దగ్గరుండి రియలైజ్ చేయించాడు. బాంబే టప్ వచ్చిందా? మ్యాచింగ్ సో ఇట్స్ డే 1 డిన్నర్ టైమ్. స్ప్రెడ్ అయితే చాలా హ్యూజ్ ఉండే. వీ హ్యావ్ సూప్, సాలడ్, బ్రెడ్స్ అండ్ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ మెయిన్ కోర్స్ అంటే కర్రీ, రైస్, కుల్చా, చపాతీ, బటర్ నాన్ అలా. అండ్ అందులోకి వెజ్, నాన్ వెజ్ కర్రీస్, ఇంకా స్టార్టర్స్లోకి సాసెస్. అండ్ ఎవ్రీ డే వీ హ్యావ్ డిఫరెంట్ థీమ్స్ అనమాట. ఇది కరేబియన్ థీమ్ అండ్ నెక్స్ట్ డే ఐ గెస్ ఇట్స్ అమెరికన్ థీమ్ అలా ఏదో ఉండే. సో యా, ఫుడ్ విషయానికి వస్తే అయితే చాలా అంటే చాలా లైక్ హ్యూజ్ ఉండే, లైక్ లార్డ్స్ అండ్ లార్డ్స్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉండే. సో వీ రియలీ హ్యాడ్ సూపర్ ఫన్ వెన్ కమింగ్ టు ఫుడ్. అండ్ ఆల్సో 5 meals per day ఉండే, లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, హై టీ, డిన్నర్ అండ్ మిడ్ నైట్ స్నాక్స్. సో అట్లా ఎవ్రీ డే 5 meals ఉండే అనమాట. కమింగ్ టు డెజర్ట్స్ కూడా ఎవ్రీ డే ఉండే. ఇఫ్ యూ గైస్ సీ ఇట్స్ బనానా రమ్ కేక్. ఐ డోంట్ నో రమ్ ఉందో లేదో అందులో, బట్ మేమైతే టేస్ట్ చేయలేదు. సో అలా అన్నీ పెట్టుకొని వచ్చి కూర్చొని అందరం కలిసి తింటుండే ఎవ్రీ మీల్. Vedant's time is up. Oh no, plate in the full. So here is the casino. Nana, ఒక 2 లక్షలు తెస్తావా? ఇంకా వేరే కూడా ఉన్నాయి, అవి ఆడేద్దాం. బేసిక్గా నాన్నకు తిరుపతి చాలా ఇష్టం అని చాలా బాగొచ్చు. కాకపోతే అది పర్ పర్సన్ టేబుల్కి 25,000 అలా పెట్టాలి. అందుకే అనుకుంటే ఇక్కడ ఎక్కువ ఎవరు ఆడట్లేరు. కాబట్టి అక్క అండ్ బావ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ హిమ్ అన్ అదర్ గేమ్. ఇక్కడ దాకా వచ్చినందుకు ఏదో ఒకటి ఆడాలి కదా. నాకు ఆమెకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఇక్కడ కూర్చొని దీన్ని చూసుకుంటున్నాం. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిన్న నైట్ చాలా అయింది అనమాట. దాట్ విల్ టాక్ ఇట్ లేటర్. సో దిస్ ఇస్ ద డెక్ 10. అక్కడ ఎంట్రీ అనమాట. అటు నుంచి వచ్చినాం మేము ఇప్పుడు. నేను అప్పుడు తీయడం మర్చిపోయినా. దిస్ ఇస్ హాఫ్ డెక్ 10 రూమ్స్ లైక్. ఇక్కడ నిన్న అక్కడ వాళ్ళు ఉండి మమ్మల్ని గైడ్ చేసినారు. లైక్ డీజే పీపుల్ నిల్చొని డ్యాన్స్ చేసి చూపించినారు. స్పీకర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ జకూజీ. నేను ఇక్కడే వేద్గాడు స్విమ్ చేసినాడు. అండ్ దిస్ ఈస్ ద పూల్ విచ్ ఈస్ 6 feet. అసలు నేను వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నా. 6 feet ఉండే సరే ఇంకేం వెళ్తాం. అండ్ దాట్ ఈస్ ద ప్లేస్ వేర్ టీ స్టేషన్ అనమాట. రోజు అంటే లైక్ 24/7 టీ, కాఫీ, పాలు అయితే దొరుకుతాయి. అండ్ దిస్ ఈస్ ద ఫుడ్ కోర్ట్. టాప్ 10లో ఫుడ్ కోర్ట్ అనమాట. లైక్ రెగ్యులర్ మీల్స్ 5 meals దొరుకుతాయి విత్ ఆల్ ద సీటింగ్ ఓవర్ హియర్. అమ్మ అక్క నేను పొద్దున్నే లేసామన్నమాట సన్ రైజ్ కోసము. సో అక్కడ హాట్ మిల్క్ పట్టుకొని
కొంచెం కాఫీ పట్టుకొని లేకపోతే టీ బ్యాగ్స్ పెట్టుకొని అలా చాయ్ తాగుతూ సన్రైజ్ చూద్దామని లేసాము. నౌ వి గోనా గో టు ద అప్పర్ డెక్. పైన ఇంకా కూడా వెళ్ళొచ్చు త్రూ ది స్టెప్స్ విచ్ ఇస్ 11th డెక్. అక్కడికి వెళ్ళి చాయ్ తాగుదామని ఫిక్స్ అయినాం. సో వి గోనా గ్రాబ్ అవర్ కప్ అండ్ గో అప్. This is how 11 looks like. And that's the ocean. ఏమై ఏదో చెప్తున్నావు? సముద్రం ఎంత గంభీరంగా ఉంటుంది, చూస్తే కళ్ళకి ఐలాగా ఉంటుంది. ఎన్ని జీవరాశులకు అండ కదా, ఎన్ని ప్రాణాలకి ఎంత రక్షణ ఇస్తుంది. మళ్ళీ అదే ఎవాపరేట్ అవుతుంది, మళ్ళీ అదే మనకు పంటలు పండుతాయి, వాటర్గా అదే వర్షం పడుతుంది. సో యూ లైక్ ఇట్ బేసికల్లీ. నీళ్ళు ఉప్పు ఉంటాయి, పనికిరావనేది ఒక్క ఇదే అనుకుంటాం, కానీ అన్నీ ఎంత మంచి గుణాలు సముద్రం. సో బేసిక్గా మాకున్న ఛాన్సెస్ అన్నీ ఉపయోగిస్తుంది మా అక్క వేదికి యూజ్ చేయడానికి. వీ హ్యావ్ సమ్ హాట్ వాటర్, అవి పట్టుకొని వచ్చి ఇప్పుడు అడిగి తర్వాత చల్లార్చి దీంట్లో పోసుకొని ఒక డే మొత్తం వస్తుంది. డే మొత్తం వాటర్ అనమాట వేదాంచ్కి. హీ ఓన్లీ డ్రింక్స్ హిస్ హాట్ వాటర్. ఇక్కడ హాట్ మిల్క్ కూడా ఉంది, తీసుకపోతే వాడు ఫుడ్ ప్రిపేర్ చేయొచ్చు. సూపర్. వీ ఆల్సో హ్యావ్ సింక్ ఓవర్ హియర్. లుక్ ఎట్ దిస్. దట్ ఈస్ వాటర్ అండ్ దట్ ఈస్ ఐస్. ఆ వాటర్ పట్టుకో గ్లాస్లో ఐస్ వేసి. సో దిస్ ఈస్ హౌ ద బ్రేక్ఫాస్ట్. అదే మీ ఇద్దరు ప్లేట్స్ తిన్నాక ఖాళీ అయ్యాయా లేకపోతే ఫస్ట్ నుంచే ఖాళీ ఉన్నాయా? నాదెందుకు యాక్చువల్లీ పిక్చర్ తీసుకోవడంలో బిజీ ఉన్నావు కదా, ఒక పావు గంట పట్టి. అవును. సో విత్ దిస్ వ్యూ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హాయ్. అమ్మ 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 అమ్మ. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. నేను కిందకి వచ్చేసరికి ఆ రూమ్లో బాబా అండ్ వేదాంశ్, ఈ రూమ్లో నాన్న. వేదాంశ్ గారు చూడు పోవాలా నాన్న తాతకాడికి వెళ్ళి లేపు, ఇంకో తీసుకుపోయి తాత. గుడ్ మార్నింగ్. సో ఇలా ఎవ్రీడే డిఫరెంట్ గేమ్స్ కండక్ట్ చేస్తారు. కాకపోతే వేది ఉన్నారు కదా, మాకు టైంకి కుదరలేదు, అందుకని చెప్పి మేము ఆడలేదు. కాకపోతే వేరే గేమ్స్లో పార్టిసిపేట్ చేసాం. దిస్ ఈస్ ఫర్ చిల్డ్రన్స్. ఏదో ఆరిగామి లైక్ పేపర్స్ తోటి బోట్ చేయడం అది ఇది నేర్పించారు. సో గోవా వచ్చేసినాం. ఇది పోర్ట్. ఇక్కడే ల్యాండ్ అవుతుందో లేకపోతే మరి ఎటు వెళ్తుందో. సో 9 to 10 లోపు బుక్ చేసుకోవాలంట సీ షోర్ బుకింగ్, ఎక్కడికి వెళ్ళాలి గోవాలో అని చెప్పి. బట్ మేము బుక్ చేసుకోలేదన్నమాట. 8:30కి అడిగినాము, అప్పుడు 9కి రమ్మన్నారు. మేము మర్చిపోయి వీడికి స్నానం పోసి అది ఇది ఇది అది చేసేలోపు అయిపోయింది. ఇప్పుడు 10:30 11:30 అవుతుంది. సో ఇప్పుడేం బుకింగ్స్ లేవన్నారు. బట్ వీఆర్ హ్యాపీ. నాకు కూడా పెద్ద గోవాలో చేసేది ఏం లేదు అనిపించింది. ఎందుకంటే మేము ఆల్రెడీ గోవా పోయినాం కాబట్టి ఏముంటుంది, ఒక 2-3 అవర్స్కే కదా క్రూజ్లోనే ఉండి ఇంకో మిగిలిన ఫ్లోర్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం ఒక మాట. అండ్ దేవుడు కూడా అట్లనే సైన్ ఇచ్చినాడు అనమాట బుక్ చేసుకోకుండా. సో వీ గోనా ఎక్స్ప్లోర్ మోర్ క్రూజ్ నౌ. Clap, 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 clap. Clap, 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 clap. Watermelon తిన్నాక రెస్ట్ ఆఫ్ ద జ్యూస్. సో యమ్మీ. వాడికి ఇష్టం. అరే కారుతుంది. సరే చూడు, నాకు కూడా అయింది. నీకు కూడా అయిందా? ఇంకా అందుకే నేను బట్టలు వేసుకునే డబల్ టేప్ ఉంది, అది తెచ్చుకొని వేసుకున్నాను. మళ్ళీ చెప్పేసుకున్నప్పుడు మరి అసలు చెప్పులు వేసుకుంటే ఎట్లయితుంది తెలుసా? దిస్ ఇస్ హై. We are on the top deck. This is how couples are taking pictures with sunset. And our own couple. Here ma akka baba. And our own couple are waiting for me. వాళ్ళ కపుల్ పిక్చర్ దిగడానికి విత్ ద సన్.
చెప్పు. Okay, your time is started. I don't know. They are the Google masters. So at least try. It's the name of an animal. Ask them to pronounce that. Let them pronounce it. Alright. Okay, pause it. Name pause. Ask them to pronounce that. Please pronounce it. Pronounce it correctly. Google it now. Yeah, pronounce it. Pronounce it correctly. No, she cannot. No. Wow, you're so excited for your theater. Vedansh first movie, which is so very costly. సో ఎలా అనిపించింది షో? సో ఇట్స్ లైక్ ఆసమ్. మేము సగంలో వచ్చాం కానీ అసలు వాళ్ళ ఎనర్జీ అయితే వేరే లెవెల్. ఎన్నిసార్లు చేస్తుంటారు కదా పాపం, అయినా కూడా సూపర్ చేసినారు. ఆయన తెలుగు సాంగ్ ఉంది అందులో, దాంట్లో బిగ్ థింగ్. వి హ్యావ్ సూపర్ మచ్ అండ్ దట్స్ మై క్యూ. ఓషన్ ఇమేజెస్ అని ఉందన్నమాట. సో దాట్ స్టార్టింగ్లో పిక్చర్ దిగినాం కదా బిఫోర్ బోర్డింగ్, ఆ పిక్చర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. వి గోనా చెక్ అవర్స్. ఇందాక నేను అక్క బాగా వచ్చి చూసినాం ఇక్కడ సమ్ ఆఫ్ దెమ్. అండ్ హియర్ ఆర్ ద అదర్. ఏయ్ అందేరే, ఏ నాకు చెప్పు, వాట్ ఆర్ ద డీటెయిల్స్? డీటెయిల్స్ ఒక కార్డ్ $5 ప్లస్ ట్యాక్సెస్, సో అరౌండ్ $5.2 or $3 ఒక్కొక్క ఫోటో పిక్చర్. ఇప్పుడు మేము 5 తీసుకున్నాం అండ్ 3 కార్డ్స్ 3 పిక్చర్స్ తీసుకుంటే 2 ఫ్రీ వస్తాయి. సో ఇప్పుడు మా అన్ని కలిపి 17 వచ్చాయి. And the diva. And the best mom. And Vedansh's mom. అండ్ ఇంకో ఫ్యామిలీ పిక్చర్. Another family picture. 2 family pictures and those 3. థ్యాంక్ యూ. వస్తున్నాం. వీ డూ బోట్ సంథింగ్. అప్పుడు వీడియోగ్రఫీ ఎలా లేదు కాబట్టి షూట్ చేయలేదు. కాకపోతే ఇక్కడ కొంచెం కాస్ట్లీయే. మగ్ ఈజ్ ఫర్ $12 ఈచ్ అండ్ పర్ఫ్యూమ్ ఈజ్ ఫర్ $18 ఈచ్. నాన్న అండ్ బావ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద కెసినో. నాన్నకి బావకి డబ్బులు గట్టిగా వస్తున్నాయంట. అసలు వేదిగాడు ఆ సౌండ్లో కూడా అసలు వాడికి ఫుల్ స్లీప్ వచ్చేసరికి, అదన్నిటి కలిపి ఒకటే వచ్చాడు. వాడికి ఫుల్ స్లీప్ వచ్చేసరికి పడుకున్నాడు. అసలు ది బెస్ట్ కిడ్ తెలుసా అసలు వీడైతే. వీడి నుంచుకొని కూడా మేము మై మామ్ ఈజ్ లైక్ ఎక్కువ చెప్పకండి. సో యా, అంటే ఇన్ని తిరగలుగుతున్నాము, ఇన్ని చూస్తున్నామంటే హిస్ కోఆపరేషన్ ఇస్ వేరే లెవెల్ అన్నమాట. వాడికి ఏంటంటే ఎవరైనా వచ్చి పలకరిస్తే మా 5 గోర్లే నేను ఎత్తుకున్నా అనుకో, పింకీ వచ్చి పలకరిస్తే ఏ విధంగా ఎత్తుకో సరే పింకీ ఎత్తుకొని, నాన్న వచ్చి శ్రీరామాని ఐదు వాడి మధ్యలో కూర్చోబెట్టి చుట్టూ మేము 5 రింగ రోజు పాసింగ్ ద బాల్ ఆడచ్చు. వాడు బాల్ అయిపోతాడు వాడు ఎమ్మటే.
సో ఇప్పుడు మేము ముగ్గురం చిల్ అవుదాం, అంటే లైక్ ఇక్కడ కూర్చొని గర్ల్ టాక్స్ చేసుకుందాం అనుకుంటున్నాము. దాట్స్ ఇట్ ఫర్ డే 2. మిడ్నైట్ స్నాక్స్ అప్పుడు కొంచెం షూట్ చేస్తాను. విల్ సీ యూ ఇన్ ద T3. రేపు కూడా ఫుల్ డే క్రూజ్లోనే. వీ హ్యావ్ స్టాండర్డ్ షూస్.